ఎందుకు? వై అంటే ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే నీకు చెప్పే వెళ్ళాలా? నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? ఎవరితోనో బయటికి వెళ్తే నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. ఏంటి? ఎవరితో పడితే వాళ్ళతోనా? వాళ్ళ ఫ్రెండ్స్ కార్తీక్, అర్థమవుతుందా? నా సేఫ్టీ నేను చూసుకోలేనా? ఇప్పుడేంటి? నువ్వు లేకపోతే నేను వేస్ట్ అంటావు, అంతే కదా? అలా కాదురా. కార్తీక్, ఐమ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, నాట్ యువర్ పర్సనల్ ప్రాపర్టీ. నన్ను కంట్రోల్ చెయ్యకు అంటున్నా. నీకేం చెప్పక్కర్లేదు, ఏం అడగక్కర్లేదు. ఎస్, షూరా? 100% ష్యూర్. ఆలోచించుకో. సరే, ఆలోచించుకుంటా. నేనా నందుతో వచ్చారా బయటికి? ఐఫోన్? యా, 16 Pro Max. ఎప్పుడు కొన్నావు? 3 days బ్యాక్. మరి నాకెందుకు ఎందుకు? వై అంటే ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే నీకు చెప్పే వెళ్ళాలా? నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? బాగుంది. మండుతున్నట్టుంది. జెస్సీ జాగ్రత్త. బాయ్. ఎవరిది? హలో. ఓకే. ఊపింది చాలు. అదే వెళ్తుంది, అదెవరు? నా ఫ్రెండ్. ఫ్రెండా? రీసెంట్ గానే పరిచయం అయింది. మరి నాకెందుకు అవును, పర్సనల్ లైఫే. నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? నాకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, పర్సనల్ స్పేస్ ఉంటది అని నేను మా నాన్నకి చెప్పను. నీకెందుకు చెప్పాలి? కార్ ఎవరిది? నాదే. ఎప్పుడు కొన్నావు? 2 days బ్యాక్. మరి నాకెందుకు కార్తీక్, ఐమ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, నాట్ యువర్ పర్సనల్ ప్రాపర్టీ. హలో కార్తీక్. చెప్పు నందు బేబీ. ఎక్కడున్నావు? నా ఫ్లాట్ లో. సరే, నేను వస్తున్నా. సరే, లొకేషన్ పెడుతున్నా చూడు. లొకేషన్ దేనికి రా? ఏదో కొత్తగా నేను ఫ్లాట్ కి వస్తున్నట్టు. కొత్త ఫ్లాట్ ఏ నందు. కొత్త ఫ్లాటా? సరే, లొకేషన్ పంపు, వస్తున్నా. చెప్పు జెస్సీ. నువ్వే చెప్పాలి. ఏం చేసేలా ఉందిరా? ఏమైందే? నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు కదా. అంత సీన్ లేదే. నాకేది చెప్పట్లేదు. నువ్వు చెప్పి చేసావా? నాకంటూ ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది కదా, నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, నాకంటూ పర్సనల్ స్పేస్ కావాలి కదా. అంటే ఇదంతా నువ్వు రివెంజ్ తీర్చుకుంటున్నావా? ఏడోకే. ఏం అవసరం లేదు, వెళ్ళిపో. ముల్లో కలియేలే కృష్ణుడే రాధ ప్రేమ కోసం ఎంతో పరితపించాడు. మా మేలీగో ఎంత చెప్పు. లవ్ యూ నందు.